కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మీరు వచ్చాక తిందామని అందరం వెయిట్ చేస్తున్నాం. వంట అయ్యి చాలాసేపు అయింది. వడ్డించేయమంటారా అండి? వడ్డించొచ్చు గాని ఇప్పుడు కాదు, కాస్త టైం ఉంది. ఇదిగో బుజ్జమ్మకి ఇష్టమని చెప్పి మంచి చేపలు తీసుకొచ్చాను. నేనే స్వయంగా నా చేతులతో కమ్మగా వండి బుజ్జమ్మ కడుపు నిండుగా తినిపించాలని నా కోరిక. అందుకే మీరంతా కాసేపు వెయిట్ చేస్తే నేను వంట పూర్తి చేస్తాను. అప్పుడు అందరం కలిసి శుభ్రంగా తినొచ్చు. ఇదిగో శారదా, నువ్వేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే కాస్త అల్లం వెల్లుల్లిపై నూరు పెట్టు, సరేనా? ఇంటికొచ్చి మధుని ఎరగదీస్తాడు. ధరణి బాలుల మీద గయ్యని ఎగబడతాడు. రచ్చరచ్చ రాద్ధాంతం చేస్తాడు. ఎన్ని బెత్తాలు విరుగుతాయో, ఎన్ని పైకప్పుల్లేస్తాయో అనుకున్నాను. ఈయనేంటి చలివిడి ముద్దలా సైలెంట్గా వచ్చాడు. పైగా చేపలిష్టం నేనే నా చేతులతో స్వయంగా చేసి పెడతా అంటున్నాడు. జరిగింది చూసి బొర్రేం భ్రమించలేదు కదా. చూద్దాం, చివరిదాకా చూస్తే కానీ చిత్రమేంటో తెలీదు. వద్దమ్మా, మీరెవ్వరేం చేయొద్దు, నేను చేస్తాను కదా. ఇదిగో మీరు చేస్తే నేను చేసినట్టు ఎలా అవుతుందిరా? మీరంతా వెళ్ళి హాల్లో కూర్చోండి, అయిపోయాక పిలుస్తాను, మీరు వెళ్ళండి. అబ్బా వెళ్ళండి, వెళ్ళు శారదా. అమ్మ మధు, ఎలా ఉన్నారు? ఎందుకలా అడుగుతున్నారు? అది కాదమ్మా, మీరు వచ్చినప్పుడు ఇక్కడికి ప్రతాప్ కూడా వచ్చాడని తెలిసింది. అక్కడేం గొడవ జరగట్లేదు కదా? మిమ్మల్ని తిట్టి హర్ట్ ఏం చేయట్లేదు కదా? ఏమైనా గొడవ చేస్తున్నాడా? అదేం లేదండి, నాన్న చాలా నార్మల్గా ఉన్నారు. పైగా తను వస్తూ వస్తూ సరే మధు, ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నాకు ఫోన్ చేయడం మర్చిపోకు. అంతవరకు రాకూడదని కోరుకుంటున్నాను. వచ్చిన ఆ కోపానికి కారణం ఏంటో తెలుసుకొని చేస్తాను కదా.
బుజ్జమ్మ కడుపు నిండా తిను. రే బాలు, ఇదిగో నీకిష్టమైన ముక్క. శారదా, నీకు తలకాయ ఇష్టం కదా, ఇదిగో. అరే తినండి, తిను బుజ్జమ్మా. తిని ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చేపల కూర చేసి చాలా రోజులైంది. కూరలో మార్పు వచ్చినా కూడా నా ప్రేమలో మాత్రం మార్పు రాలేదమ్మా. ఇదిగో ఏంటి ఇలా ఉందని మాత్రం అడగొద్దు. కష్టపడి చేశానమ్మా. ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకో. అలాగని నచ్చకపోతే బలవంతంగా మాత్రం తినొద్దే. ఉన్నది ఉన్నట్టు చెప్పండి అందరూ, నేనేం ఫీల్ గాను. అయినా ఇంత కష్టపడి చేశాను. నా కష్టం ఆ భగవంతుడు మాత్రం వృధా చేస్తాడా? మీకు నచ్చుతుంది, నచ్చి తీరుతుందన్న నమ్మకం నాకుంది. తినండి, తినడమ్మా. తిను తల్లి. ఇదిగో నేను తినిపిస్తానుండు. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. అబ్బా, ముందు తిను తల్లి. కొంచెం తినమంటే తినకుండా నానా నానా అంటావేంటి? అది కాదు నాన్న, మీకు విషయం చెప్పాలి. అబ్బా, ముందు తినమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చు. అది కాదు నాన్న, నేను హాస్పిటల్లో. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నా కోసం ఆగి తప్పు చేశారు అందరూ. ఇంకా లేట్ చేసి ఆకలి చచ్చిపోయేలా చేసుకోవద్దు. తిను. బట్ నేను తినిపిస్తాను. ఇదిగో ముళ్ళు లేని చేప ముద్ద. తినండి తొందరగా. బాగుందా? ఎన్నాళ్ళుగా పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం.